ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. సంక్రాంతి బరిలో తిరుగులేని పుంజిగా మరొకసారి సత్తా చాటారు దర్శకుడు అనిల్ రావిపూడి. రీసెంట్ హిట్ తో తర్వాత ఎవరితో అనే డిస్కషన్ జోరందుకుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తో మూవీ అనే ప్రచారంపై రియాక్ట్ అయ్యారు అనిల్ రావిపూడి. అంతేకాదు తన 10వ మూవీ టైటిల్ వింటే షాక్ అవుతారంటూ ముందే ప్రచారాన్ని స్టార్ట్ చేసేశారు. మనశంకర వరప్రసాద్ గారితో మరొకసారి సంక్రాంతి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. ప్రతి సంక్రాంతికి దుమ్ము లేపుతున్న అనిల్ 2027 సంక్రాంతికి ఎవరితో వస్తారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే భగవంత్ కేసరి తీసిన బాలకృష్ణతో మరొక మూవీకి కమిట్ అయ్యారు. వెంకటేష్ తో మరొక ప్రాజెక్టు ముందుగడికి సిద్ధంగా ఉన్నారు. చిరు వెంకీతో కథ సిద్ధం చేసుకోమంటూ మరొక అవకాశం వచ్చింది. ఇలాంటి టైంలో రానున్న సంక్రాంతికి అనిల్ రావిపూడి ఎవరితో వస్తారు అనేది ఆసక్తికర చర్చ. ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హెడ్ మెషిన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించారు అనిల్ రావిపూడి. మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూసి పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. అన్నయ్య నటనతో పాటు అనిల్ దర్శకత్వంపై సానుకూలంగా స్పందించారు. ఇలాంటి టైంలోనే పవన్ తో అనిల్ అనే ప్రచారం జరుగుతోంది, కానీ అలాంటిదేమీ లేదని స్పష్టంగా చెప్పారు అనిల్ రావిపూడి. పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి అనిల్ ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ ని నేను ఇంకా నేరుగా కలవలేదు. ఆయనతో సినిమా చేయాలనే ఉత్సాహం ఉంది. ప్రస్తుతం ఆయన ఏపీలో ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మా కాంబినేషన్ కుదిరితే చాలా సంతోషం. కానీ ఇప్పటి వరకు అయితే ఆయనతో సినిమా చేసే ఆలోచన లేదు. ఫ్యూచర్లో చేసే అవకాశం వస్తుందేమో చూడాలి అని తేల్చి చెప్పేశారు. ఇక 2027 సంక్రాంతి సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తన కొత్త సినిమా టీం ఎవరన్నది ఇంకా చెప్పలేదు. ఇంకా సినిమా అనౌన్స్మెంట్ కూడా కాలేదు. కానీ అప్పుడే ప్రచారాన్ని ప్రారంభించేశారు. రాబోయే సినిమాకు హీరో హీరోయిన్లు ఎవరో ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ స్టోరీ లైన్ ఫైనల్ చేసుకున్నాం. ఎవరెవరి డేట్లు ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ప్రకటన చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మొత్తం సిద్ధం చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ఎప్పట్లా జూన్ జూలై నాటికి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. అంటే షూటింగ్ స్టార్ట్ చేసిన 6 నెలల్లోనే థియేటర్లోకి మూవీ వచ్చేస్తుంది అన్నమాట. ఫ్యూచర్లో చిరంజీవితో సినిమా చేస్తాడని చెప్పిన రావిపూడి తర్వాత సినిమా ఆయనతోనే అని మాత్రం తేల్చి చెప్పలేదు. పైగా మూవీ టైటిల్ వింటే ఏంట్రా టైటిల్ ఇలా ఉందని షాక్ అవుతారని కూడా చెప్పారు. అంటే టైటిలే విచిత్రంగా ఉంటుందట. మొత్తానికి స్టోరీ లైన్, టైటిల్ ఫిక్స్ అయ్యారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తవగానే షూటింగ్ తో పాటు మూవీ ప్రమోషన్ ను మొదలు పెట్టేస్తారు అనిల్ రావిపూడి.